హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఈ ఆధార్ లేనిది ఏ పని జరగదు. సిమ్ కార్డ్ నుంచి బ్యాంకు ఖాతా తెరవడం నుంచి ఆధార్ కార్డు తప్పనిసరి కావాల్సిందే. అప్పుడు ఆధార్లోని వివరాలు అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీరు ఆధార్ తీసుకొని 10 ఏళ్ళు అవుతున్నట్లయితే అందులోని వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగానే మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో myAadhar.uidai.gov.in వెబ్సైట్ని మీరు విజిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆధార్ను అప్డేట్ చేసుకునే ఆప్షన్లోకి వెళ్ళండి. ఆధార్ ఓటీపీతో లాగిన్ అయితే చేయండి. లాగిన్ చేయడానికి మీ ఆధార్ నెంబర్ను నమోదు చేయండి. అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ అయితే చేయండి. ఇక మీ యొక్క డీటెయిల్స్ అనేవి తనిఖీ చేసి మీ ఆధార్ ప్రొఫైల్లో చూపించిన జనాభా సమాచారాన్ని, అంటే మీ నేమ్, మీ అడ్రస్, సో ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఏవైనా వివరాలు గడువు ముగిసినవి లేదా తప్పుగా ఉన్నట్లయితే వాటిని అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మీ వివరాలు అప్డేట్ చేయడానికి సంబంధిత డాక్యుమెంట్ కేటగిరీ, అంటే ఐడెంటిటీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక స్కాన్ చేసిన కాపీని జేపీఈజీ లేదా పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అనేది మీరు చేయండి. ఇమేజ్ 2 MB వరకు ఉండాలి. మీరు మీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత మీకు సర్వీస్ అభ్యర్థన సంఖ్య, అంటే SRN అనేది అందుతుంది. ఇది మీ అప్డేట్ స్టేటస్ని ట్రాక్ అనేది చేయడానికి యూజ్ అవుతుంది. ఇక బయోమెట్రిక్ అప్డేట్లను మీరు గుర్తుంచుకోండి. జనాభా సంబంధిత అప్డేట్లను ఆన్లైన్లో చేయవచ్చు. ఇక వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు లేదా ఫోటోలు వంటి బయోమెట్రిక్ సమాచారానికి మార్పులు ఆన్లైన్లో చేసుకునేందుకు వీలుండదు. కేవలం ఆధార్ సెంటర్లో మాత్రమే చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం కొంత ఫీజు అనేది మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.